ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడవిళ్ళలకు 2500 ఎగబెట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగబెట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్చెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇలా వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు. అంటే ఇలా మార్పు అన్నావు. ఏందయ్యా మార్పు? అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. గాయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతు నడుతూ చెప్తాడు, దేవాదిలో గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లగాడు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది? నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టినా అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. అంతా అదెందుకు? రైతుల గురించి మొన్న అడిగిపోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటామే మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు సజ్జలు కొర్రలని చదువుతుంది, ఈయన వచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశాలిగా ఆగమాగం జగన్నాథం. ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరేట్ కూర్చోవాలి. తెలిసినట్టు ఏందో మాట్లాడబోతే నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట గిట్లా మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయింది. ఏమన్నంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా అంటే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. ఇంకా నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇలా అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికీ 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయలు వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి?
కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇంక తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగబట్టుడు, కేసులు పెట్టుడు, రైతులను జైలు వేసుడు, రైతులకు బేడీలు పెట్టుడు. ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా? అందాల పోటీలను పెట్టినావు. అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు. ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, అరే ఇది మా బాంబేలో పెట్టాం ఈ కార్ రేసింగ్, మా దగ్గరికే రావాలని ఆయన అడిగిండు. గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. అందరినీ కాదని పోటీ పడి కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు. ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు. ఇది మేం చేయమంటే మేం చేయం, మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి దిక్కైండు. దాన్ని తెచ్చి నేనేందో ఉద్ధరిస్తా అంటే మొత్తం ఇజ్జత్మానం పోయింది రాష్ట్రంది. ఏమైందో మీకు తెలుసు కదా. దాని ఏదో దాచిపెట్టుండు. దాని మీద 3 మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేసిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికిండ్రు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీలో నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం. ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి, దేశం పరువు తీసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుడు తప్ప చేసింది ఏం లేదు. మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు, దేవాలయ ఏ బేసిన్ లో ఉందో తెలియదు, అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి. ఏంది నువ్వు చేసింది? ఇవన్నీ కూడా మనకు తెలుస్తలేవా? కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం అర్థమైంది. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆర్ రావాలి, గాయననే మంచిగా ఉన్నాడు అనేటువంటి మాట వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్తాడు. నిన్న ఢిల్లీలో ఏదో చిట్ చాట్ పెట్టిండు. అట్లా అంటాడు, బీఆర్ఎస్ ఎక్కడుంది భయ్ అంటాడు. బీఆర్ఎస్ పైన అయిపోయింది అంటాడు. బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ యాదికత్తాడు, కళ్ళు తెరిస్తే కేసీఆర్ యాదికత్తాడు. అసలు రేవంత్ రెడ్డి మైకి ముంగట నిలబడితే కేసీఆర్ ముచ్చట తీయకుండా ఉపన్యాసం ఉంటుందా? బీఆర్ఎస్ లో దలవకుండా ఆయన మాట మాట్లాడతాడా? మరి అయిపోయిందంటే ఎందుకు ఊకెదలుతున్నాను? ఎందుకు నీకు అంత భయం పట్టుకున్నది? ఆయనకు తెలుసు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని ఆయనకు అర్థమైంది. ఆయన మనం తిట్టకుండా ఎప్పుడైనా మాట్లాడతాడా? అసలు చక్కగా ఒక పాలసీ మీదనో, ఒక మంచి పని మీదనో, ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మీదనో ఎన్నడన్నా ఒక్కనాడు మాట్లాడతాడే? తిట్టుడు తప్ప కేసీఆర్ ను గెలవకుండా ఆయన ఎప్పుడన్నా మాట్లాడతాడా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన మనకు అర్థమైపోయింది. మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికే నిద్రలో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యాదికి వస్తుంది ఆయనకు. అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మీ ఊర్లలో చూడండి. ఇప్పుడు మొన్న నాకు ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే, మా గోవర్ధన్, చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కు పైసలు లేక జాకీలు ఎక్కిచ్చిరట. కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుండే. రోజు చెత్త తీసుకుపోయి గ్రామాలు శుభ్రంగా చేసిండు. ప్రతి ఊరికి వైకుంఠధామము, డంప్ యార్డు, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు, నర్సరీ మనం చేసినాం. ఒక్క రూపాయి ఇయ్యక గ్రామ పంచాయతీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకి ఒక్కనాడు ట్రాక్టర్ నడుపుతురు, 3 వద్దులకు ఒక్కనాడు నడుపుతురు. పెట్రోల్ పంపోడిగా 6 నెలలు అయింది ఉద్దర వసూలు బంద్ చేసిండు ట్రాక్టర్లకు. నీ పరపతి ఆడికి వచ్చిందంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అందులో డీజిల్ కూడా శాత కాక అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన. ఈ రకమైన పరిస్థితి వచ్చింది. సరే, ఏది ఏమైనా అన్ని అర్థమైనాయి ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ చేయగలిగింది ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? ఇవాళ నువ్వు నీ హయాములో అన్ని తగ్గుముఖమే. రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా
ఈ రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి. అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం. అవసరమైతే మన ORR ను దిగ్బంధం చేద్దాం. మీ అందరికీ పటాన్ చెరువులోని 22,000 మంది రైతులకు ORR లోపలున్న 2 లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ